ఓకే, గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు జరిగిన నిర్ణయంలో వాళ్ళ 5 మంది సభ్యులని వాళ్ళ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మేము పార్టీ మారలేదనే అంశాన్ని గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు వాళ్ళ తన నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. గతంలో వాళ్ళ కొంతమంది సభ్యులు, టీఆర్ఎస్ సభ్యులు నేను పార్టీలో లేను అని గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళడం వల్ల సుప్రీంకోర్టు న్యాయ నిర్ణయాన్ని స్పీకర్కి ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు తన కళ్ళ ముందర జరిగేది అంటే తన హాల్లో ఏది జరుగుతుందో ఆ నిర్ణయాన్ని అనుగుణంగా, అంటే మేము సభ్యులమందరం ఆ అసెంబ్లీ హాల్లో ఉంటాం, వాళ్ళ అసెంబ్లీలో జరిగిన తన కళ్ళ ముందర జరిగేదాన్ని ఈరోజు న్యాయ నిర్ణేతగా తన అభిప్రాయాన్ని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పడం జరిగింది. మేము పార్టీ మారలేదనే విషయాన్ని క్లియర్గా మళ్ళీ ఈరోజు మీడియాలో రావడం జరిగింది. నేను దాన్ని పూర్తిగా చూడలేదు, ఇంకా దానికి సంబంధించిన అడ్వకేట్స్ని ఇప్పుడే నేను సంప్రదించడం జరిగింది. మళ్ళీ దానికి అంటే జడ్జిమెంట్ కాపీలు నా చేతికి రాలేదు. జడ్జిమెంట్ కాపీలు వచ్చినాక మిగతా విషయాల మీద నేను క్లియర్గా మాట్లాడతా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, చాలా సందర్భాల్లో చెప్పినా నేను పార్టీ మారలేదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు నన్ను ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దయచేసి మన మీడియా ద్వారా చేస్తున్నాం. వాళ్ళ యాజ్ ఏ ఎమ్మెల్యేగా రకరకాలుగా గౌరవ ముఖ్యమంత్రులని, గౌరవ మంత్రులని కలవాల్సిన అవసరం, అంటే గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు కలవాల్సిన అవసరం ఉంటుంది. మీరు దయచేసి అంటే నేను యాజ్ ఎమ్మెల్యేగా ఎవరు వచ్చినా గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు కూడా చాలామంది అప్పుడున్న సభ్యులు కలవడం జరిగింది. ఇది కామన్, సహజంగా స్థానికంగా ఉన్న సమస్యల మీద మళ్ళీ ముఖ్యమంత్రి గారికి కలవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా స్థానికంగా మా ఉమ్మడి జిల్లాకి సంబంధించిన వ్యక్తి. గతంలో ఇద్దరం కూడా జడ్పీటీసీగా ఉన్నాం. ఆ సాన్నిధ్యంతోనే మేము చాలా సందర్భాల్లో వాళ్ళ గద్వాల డెవలప్మెంట్ కోరిక కలవడం జరిగింది. వ్యక్తిగతంగా ఏముండదు, వాళ్ళ ఖచ్చితంగా అభివృద్ధి కోరికి ముఖ్యమంత్రిని కలిసిన అవసరం ఉంటుంది. దీనివల్ల వాళ్ళు అపార్థం చేసుకొని వాళ్ళ కోర్టుకు వెళ్ళడం బాధాకరం. ఈరోజు మీ ద్వారా కూడా, మీడియా ద్వారా కూడా గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన దాన్ని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం.